విరాట్ కోహ్లీ మొన్న ఇచ్చినటువంటి ఓ స్టేట్మెంట్ చాలా గొప్పగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నిజానికి అతను భారతదేశం గర్వించదగ్గ రికార్డుల రారాజు మాత్రమే కాదు, ఒక వ్యక్తిగా అట్లాగే ఒక అద్భుతమైనటువంటి మోటివేటర్గా కూడా విరాట్ కోహ్లీ పాత్ర చాలా ప్రశంసించదగింది. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఐపీఎల్ గురించి ముఖ్యంగా ఈ సీజన్ దాదాపు చివరకు వచ్చినటువంటి నేపథ్యంలో అతను మాట్లాడినటువంటి మాటలు ఏదో వైరాగ్యంతోనో లేకపోతే క్రికెట్ చాలా ఆడేసాము ఇంకా అయిపోయింది అనేటటువంటి ధ్యాసతోనో మాట్లాడినటువంటివి కావు. మనం అతని మాటల్లోంచి ఏరుకోవాల్సినటువంటి రత్నాలు, వజ్రాలు, మాణిక్యాలు చాలా ఉన్నాయి. ఎందుకు వాటితో పోలుస్తున్నాను అంటే చాలా విలువైనటువంటి మాటలు అవన్నీ కూడా. కేవలం డబ్బు సంపాదన లేదా ఓ 15 బంతుల్లోనో 17 బంతుల్లోనో భారీగా 5-6 సిక్సర్లు 3-4 బౌండరీలతో ఓ హాఫ్ సెంచరీ చేసేయడమే జీవితం అని చాలామంది యువ క్రికెటర్లు ఈరోజు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కాదు అసలైనటువంటి క్రికెట్ అని చెప్పినటువంటి విరాట్ కోహ్లీ మాటలు చాలా గొప్పవి. బేసికలీ భారత జట్టు ఇటీవల దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి టెస్ట్ క్రికెట్లో చాలా దారుణంగా మనం ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రతిసారి మనం బోల్తా పడ్డమే. ఏదో ఒక స్టేజ్లో ఫైనల్ దాకా వెళ్తే ఫైనల్లో బోల్తా పడ్డాం. కారణం ఏంటంటే టూ మచ్ ఆఫ్ T20 క్రికెట్. దాంట్లో ఆస్వాదన లేదని కాదు, అది అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి ఫార్మాట్. అతి భారీగా సిక్సర్లు, అతి భారీగా బౌండరీలు, తలకిందులుగా కింద పడిపోతూ కొట్టినటువంటి షాట్లు, ఇవన్నీ కూడా ఆస్వాదించడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ నిజమైనటువంటి క్రికెట్ని అవన్నీ ఆవిష్కరించవు. చాలామంది యువ క్రికెటర్స్ అనేక ఐపీఎల్ టీమ్స్లో, ఫ్రాంచైజీస్లో ఆడుతున్నారు. కానీ వాళ్ళందరి యొక్క ప్రస్థానం భారతదేశం గర్వించదగినదిగా, భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంటుందా అంటే ఉంటుందని చెప్పడం కష్టమే. ప్రతి క్రికెటర్ కూడా తన డెబ్యూ అయిపోయిన తర్వాత ఓ 15-20 సంవత్సరాల పాటు భారత జట్టుకి సేవలు అందించే స్థాయిలో ఉండాలి. ఫిట్నెస్ కానీ, బ్యాటింగ్ కెపాసిటీస్ కానీ, ఆల్రౌండ్ ప్రతిభ కానీ, లేకపోతే బౌలింగ్ కెపాసిటీస్ కానీ, ఏ విభాగంలో ఆ విభాగంలో వాళ్ళు 15-20 సంవత్సరాలు భారత జట్టుకి సేవలు అందించాలి. అట్లాంటి క్రికెటర్స్ని మనం ఎంతమందినో చూసాం. నిన్నగాక మొన్న రిటైర్ అయిపోయినటువంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో సహా కేవలం వన్డే క్రికెట్ మాత్రమే వాళ్ళు ఆడుతున్నారు. T20 క్రికెట్కి, వన్డే క్రికెట్కి ఉన్న డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికే చాలామందికి సంవత్సరాలు పడుతోంది. శుభ్మన్ గిల్ ఓ అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్గా ఎంటర్ అయినప్పటికీ కూడా అటు టెస్ట్ ఫార్మాట్, ఇటు వన్డే ఫార్మాట్, ఇటు T20 ఫార్మాట్, ఈ మూడింట్లో అడ్జస్ట్ కావడానికి చాలా 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 కష్టపడాల్సి వచ్చింది. అందుకే T20 వరల్డ్ కప్లో శుభ్మన్ గిల్కి స్థానం లేకుండా పోయింది. వన్డే క్రికెట్లో ఎప్పుడు స్థానం పోతుందో కూడా తెలియదు. బేసికల్లీ కొన్ని గంటల పాటు మైదానంలో ఉండాలి, కొన్ని గంటల పాటు బ్యాట్ పట్టుకుని ఆడగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి. బౌలర్ అయితే వరుసగా 20 ఓవర్లు బౌలింగ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇన్ని ఉంటేనే నువ్వు కంప్లీట్ క్రికెటర్వి కాగలవు, అది కూడా కంప్లీట్ ఫిట్నెస్తో. నిజానికి ఒక దశలో రిటైర్ కావాలనుకున్నటువంటి, ఖచ్చితంగా తొలగిపోదాం క్రికెట్ నుంచి అనుకునేటటువంటి దశలో విరాట్ కోహ్లీ రాహుల్ ద్రవిడ్ని, అప్పుడు బ్యాటింగ్ కోచ్గా ఉన్నటువంటి విక్రమ్ రాథోడ్ని కలిసినప్పుడు కోహ్లీ ఏం సాధించాడో వాళ్ళు చెప్పారట. ఆ మాట స్వయంగా కోహ్లీయే చెప్పాడు. వాళ్ళు చెప్పిన తర్వాత నేనేం సాధించానో నాకు అర్థమైంది అని కోహ్లీ చెప్తుంటే ఎంత బాగుందో ఆ మాట వింటుంటే. యాక్చువల్గా ఓ సచిన్ టెండూల్కర్, అంతకుముందు సునీల్ గవాస్కర్, అంతకుముందు జేఆర్ విశ్వనాథ్, కపిల్ దేవ్, మనీందర్ సింగ్, ఇంకా పాత తరానికి కనుక వెళ్తే బిషసింగ్ బేడి, ఎర్రపల్లి ప్రసన్న, బిఎస్ చంద్రశేఖర్, ఇట్లాంటి వాళ్ళంతా కూడా సంవత్సరాల తరబడి భారత జట్టుకి సేవలు అందించినటువంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా. వాళ్ళు మనకు అద్భుతమైనటువంటి పాత్రని, ఒక మార్గాన్ని ఆవిష్కరించారు. దాన్ని అనుసరించాలే తప్ప తాత్కాలికంగా వచ్చినటువంటి డబ్బు కానీ, తాత్కాలికంగా వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ ఓ శాశ్వతమైనటువంటి క్రికెటర్గా, భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే క్రికెటర్గా నిలబెట్టలేవు.
కాబట్టి ఆ మార్గాన్ని ఎంచుకోండి అని చేసినటువంటి కోహ్లీ యొక్క ఉద్బోధ ఎంత గొప్పగా ఉందో. నిజంగా ప్రతి యువ క్రికెటర్ చదవాల్సినటువంటి మాటలు అవన్నీ, వినాల్సినటువంటి మాటలు అవన్నీ. అవే కనుక జీర్ణించుకుంటే డెఫినెట్గా వాళ్ళు భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్స్గా మారిపోవడం ఖాయం. అందుకే శభాష్ కోహ్లీ.